సో హాయ్ ఫ్రెండ్స్, డైరెక్టర్ అట్లీ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న AA22X A6 ఈ మూవీ నుంచి అయితే సో మెనీ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈ మూవీ నుంచి రీసెంట్ గానే ఒక అనౌన్స్మెంట్ వీడియో అయితే వచ్చింది. ఆ వీడియో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఆ వీడియోలో హాలీవుడ్ టెక్నీషియన్స్ అయితే ఈ మూవీ పై భారీ హైప్ అయితే క్రియేట్ చేశారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ కి అయితే మన డైరెక్టర్ అట్లీ అయితే ఈ మూవీ స్టోరీ చెప్పాడంట. మూవీ స్టోరీ విన్న ప్రతి ఒక్క హాలీవుడ్ టెక్నీషియన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఈ మూవీ స్టోరీ అయితే అన్ప్రెడిక్టబుల్ గా ఉండబోతుందని చెప్పారు భయ్య. జస్ట్ ఒక అనౌన్స్మెంట్ వీడియోతో ఈ మూవీ పై భారీగా హైప్ అయితే క్రియేట్ అయింది భయ్య. ఈ మూవీ అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా మోస్ట్ హైప్డ్ మూవీగా నిలిచింది. మొన్నటి దాకా మోస్ట్ హైప్డ్ మూవీ ఏంటంటే SSMP29 మూవీ అన్నారు, ఇంకొంతమంది అయితే ప్యారడైస్ మూవీ అన్నారు, ఇంకొంతమంది అయితే పెద్ది మూవీ అన్నారు, ఇంకొంతమంది అయితే సలార్ 2 అన్నారు, ఇంకొంతమంది అయితే స్పిరిట్ అన్నారు. దాని తర్వాత రాజసాబ్, కల్కి 2, దేవర 2, వార్ 2, ఎన్టీఆర్ నీల్ మూవీ ఇవన్నీ కూడా మొన్నటి దాకా మోస్ట్ హైప్డ్ మూవీస్ అనమాట. కానీ అక్కడ ఒకటి అడుగు పడింది. ఆ అడుగు పడిన తర్వాత మోస్ట్ హైప్డ్ మూవీలో లిస్ట్ లో ఒకటిగా చేరడం కాదు, ఆ మూవీస్ అన్నిటి కూడా ఎదురు నిలబడే మూవీ ఏదైనా ఒకటి ఉందంటే అదే మన అల్లు అర్జున్ గారి AA22 మూవీ. అయితే మీరు ఒకటి అనుకోవచ్చు, ఏంది బ్రో ఈ మూవీకి ఎంత హైప్ ఇస్తున్నావు, కొంచెం తగ్గు బ్రో అనుకోవచ్చు. కాకపోతే ఈ మూవీకి ఎంత హైప్ ఇచ్చినా సరే తక్కువే భయ. ఎందుకంటే వాళ్ళు తీస్తున్నది నార్మల్ మూవీ అయితే కాదు భయ, ఒక ఇంటర్నేషనల్ మూవీ. ఈ మూవీతో డైరెక్టర్ అట్లీ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ కలిసి హాలీవుడ్ మూవీస్ అయితే కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు భయ. అయితే మీరు ఒకటి అనుకోవచ్చు, ఏంది భయ హాలీవుడ్ మూవీస్ ని కొట్టేది, డైరెక్టర్ అట్లీ అయితే ఒక మిక్స్డ్ ఫ్రూట్ మూవీస్ తీసే డైరెక్టర్, అలాంటిది హాలీవుడ్ మూవీస్ ని ఎలా డామినేట్ చేస్తారు, ఎలా బ్రేక్ చేస్తారు, ఎలా హాలీవుడ్ మూవీస్ ని కొడతారు అనుకోవచ్చు. అయితే మీ అందరికి అర్థమైనట్టు ఒక మాట చెప్తే వినండి భయ. డైరెక్టర్ అట్లీ గారిని అయితే మీరు తక్కువ అంచనా చేస్తున్నారు. డైరెక్టర్ అట్లీ అయితే నార్మల్ డైరెక్టర్ అయితే కాదు భయ. ఒకప్పుడు డైరెక్టర్ అట్లీ గారు అయితే ఎన్నో హాలీవుడ్ మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు భయ. అంతెందుకు శంకర్ డైరెక్షన్ లో వచ్చిన రోబో మూవీ కూడా మన డైరెక్టర్ అట్లీ గారు అయితే అసిస్టెంట్ గా పనిచేశాడు భయ. చిన్న వయసులోనే డైరెక్టర్ అట్లీ గారికి అయితే ఎన్నో హాలీవుడ్ మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం అయితే ఎంతో ఉంది భయ. డైరెక్టర్ అట్లీ గారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హాలీవుడ్ మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవాడు భయ. దాని తర్వాత మన శంకర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. డైరెక్టర్ శంకర్ గారి దగ్గర అట్లీ గారు కొన్ని రోజులు పనిచేసిన తర్వాత అట్లీ గారు అయితే ఫస్ట్ మూవీ రాజా రాణి మూవీ అయితే తీసారు భయ. ఆ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మనందరికీ తెలిసిన విషయమే. ఈ మూవీ తర్వాత అట్లీ గారి సెకండ్ ఫిలిం అయితే తేరి అనే మూవీ మన విజయ్ తలపతితో తీసారు భయ. తేరి అంటే ఇంకేదో కాదు, మన తెలుగులో పోలీసోడు అనే నేమ్ తో రిలీజ్ అయింది కదా, ఆ మూవీ భయ. ఈ మూవీ తర్వాత అట్లీ గారు అయితే మళ్ళీ విజయ్ తలపతితోనే అదిరింది అనే మూవీ అయితే తీసారు భయ. ఆ మూవీ కూడా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో బాక్స్ ఆఫీస్ దగ్గర మనందరికీ తెలిసిన విషయమే. ఆ నెక్స్ట్ అయితే అట్లీ గారి ఫోర్త్ ఫిలిం అయితే మళ్ళీ విజయ్ తలపతితో బిగిల్ అనే మూవీ అయితే తీసాడు భయ. ఆ మూవీ కూడా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. బిగిల్ మూవీ మన తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ తమిళ్లో, హిందీలో, మలయాళంలో ఈ మూవీ అయితే పెద్ద బ్లాక్ బస్టర్ భయ. ఆ నెక్స్ట్ అయితే అట్లీ గారి ఫిఫ్త్ ఫిలిం అయితే డైరెక్టర్ గా షారుఖ్ ఖాన్ తో తీసాడు భయ, జవాన్ మూవీ. ఈ మూవీ అయితే బాలీవుడ్ కి అయితే ఒక బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. జవాన్ మూవీ రిలీజ్ అయిన టైం కి బాలీవుడ్ అయితే చాలా కష్టాల్లో ఉంది భయ. అప్పటికే బాలీవుడ్ మార్కెట్ పడిపోయింది. బాలీవుడ్ లో ఒక సినిమా రిలీజ్ అయ్యి 100 కోట్లు కలెక్ట్ చేయడమే చాలా కష్టం. అలాంటి టైంలో జవాన్ మూవీని రిలీజ్ చేసి ఏకంగా 1000 కోట్లు అయితే కొట్టాడు భయ. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అయితే తగలబెట్టేశాడు. 2023లో రిలీజ్ అయిన జవాన్ మూవీ ఆ సంవత్సరంకి అయితే బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసరీ గా నిలిచింది భయ. చెప్పాలంటే షారుఖ్ ఖాన్ కెరియర్ లో ది బిగ్గెస్ట్ మూవీ కూడా ఇదే భయ. ఇంకొక విషయం ఏంటంటే అట్లీ గారు శంకర్ గారి డైరెక్షన్ లో రోబో మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టైంలో అట్లీ గారి ఫ్రెండ్ అయితే ఇదిగో ఇదే షారుఖ్ ఖాన్ ఇల్లు, నువ్వు వెళ్ళి అక్కడికి నిలబడు, నేను ఒక ఫోటో తీస్తాను, నీకు ఇది లైఫ్ లో గుర్తుండిపోద్ది అని అన్నాడంట. సీన్ కట్ చేస్తే షారుఖ్ ఖాన్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయిన జవాన్ మూవీని డైరెక్ట్ చేశాడు. అట్లీ గారు అయితే తన లైఫ్ లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఈ రోజు అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ గా ఎదిగాడు భయ. అలాగే బెస్ట్ డైరెక్టర్ గా ఎన్నో అవార్డులు అయితే తీసుకున్నాడు భయ. అతి తక్కువ వయసులోనే ఇంత పెద్ద ఫేమ్ సంపాదించుకున్న ఇండియన్ డైరెక్టర్ గా చరిత్రలో నిలిచాడు భయ. ఇంకా అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ఈ AA22 మూవీ విషయానికి వస్తే ఈ మూవీ అయితే ఒక నార్మల్ మూవీ అయితే కాదు భయ. ఈ మూవీ అయితే ఒక ప్యారలల్ యూనివర్స్ అంట. ఈ మూవీలో అల్లు అర్జున్ గారు అయితే డ్యూయల్ రోల్ చేస్తున్నారంట. ఈ మూవీలో అల్లు అర్జున్ గారే విలన్ అంట, అల్లు అర్జున్ గారే హీరో అంట. ఇంతవరకు అల్లు అర్జున్ గారు అయితే ఏ మూవీలో కూడా డ్యూయల్ రోల్ అయితే చేయలేదు భయ. ఫస్ట్ టైం అయితే ఈ మూవీలో డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారు. మన బన్నీ అన్న సింగిల్ రోల్ లో చేస్తేనే బాక్స్ ఆఫీస్ తగలబడిపోయింది, అలాంటిది ఈ మూవీలో డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారంట. ఇంకా బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు భయ. అలాగే ఈ మూవీ అయితే ఒక సైంటిఫిక్ మూవీ అంట. ఈ మూవీలో ఎక్కువగా గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి భయ. అందుకనే ఈ మూవీ కోసం పెద్ద పెద్ద హాలీవుడ్ టెక్నీషియన్స్ అయితే తీసుకున్నారు. ఈ మూవీకి తీసుకున్న టెక్నీషియన్స్ అయితే అలాంటి టెక్నీషియన్స్ అయితే కాదు భయ, చాలా పెద్ద పెద్ద సినిమాలకు పనిచేసిన వాళ్ళు. ఆ సినిమాలు ఏంటంటే ఎవెంజర్స్, అవతారు, ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలకు పనిచేసిన వాళ్ళు భయ. మీకు అర్థమైన చెప్పాలంటే మోస్ట్లీ హాలీవుడ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క పెద్ద సినిమాకి వీళ్ళే పనిచేశారు భయ. అలాంటి వాళ్ళనైతే ఈ
AA22 మూవీ కోసం అయితే తీసుకున్నారు భయ. అంత పెద్ద టెక్నీషియన్స్ ని ఈ మూవీ కోసం తీసుకున్నారంటే ఈ మూవీలో గ్రాఫిక్స్ వర్క్స్ అండ్ విఎఫ్ఎక్ట్ వర్క్స్ చాలా ఎక్కువగా ఉంటాయి భయ. అందుకనే అంత పెద్ద టెక్నీషియన్స్ అయితే తీసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా భయ, తెలిస్తే షాక్ అయిపోతారు. ఈ మూవీ బడ్జెట్ అయితే అక్షరాల 700 కోట్లు భయ. సన్ పిక్చర్స్ అయితే ఈ మూవీపై 700 కోట్లు అయితే బడ్జెట్ పెడుతున్నారు భయ. సన్ పిక్చర్స్ ఒక మూవీపై ఇంత బడ్జెట్ పెట్టి వాళ్ళ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఆ మూవీలో ఏదో గట్టిగానే ఉంటుంది భయ కంటెంట్. ఇలాంటి ఒక సైంటిఫిక్ మూవీ అయితే ఇదివరకే సన్ పిక్చర్స్ అయితే మనకు అందించారు భయ. ఆ మూవీ ఏదో కాదు, మన రజనీకాంత్ గారు హీరోగా నటించిన రోబో మూవీ భయ. అప్పట్లో మన శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన రోబో మూవీ అయితే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి చాలా మంచి మంచి సినిమాలు, చాలా పెద్ద పెద్ద సినిమాలు, చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు సన్ పిక్చర్స్ అయితే మనకి ఎన్నో అందించింది భయ. తమిళ్లో సన్ పిక్చర్స్ బ్యానర్ అంటే చాలా పెద్ద బ్యానర్ భయ. ఆ బ్యానర్ కున్న ఫేమ్ అయితే తమిళ్లో ఏ బ్యానర్ కూడా లేదనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తెలుగులో మైత్రి ఎంత పెద్ద బ్యానర్, తమిళ్లో సన్ పిక్చర్స్ అయితే దానికి మించి అయితే ఉంటుంది భయ. ప్రెజెంట్ అయితే AA22 మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి భయ. ఈ మూవీకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూన్ అయితే తీసుకుంటున్నారు. ఈ మూవీ షూటింగ్ అయితే సమ్మర్ తర్వాత స్టార్ట్ కాబోతుంది భయ. అయితే ఈ మూవీకి సంబంధించిన హీరోహన్ అయితే ఫైనల్ చేస్తారంట. ఆ హీరోహన్ ఎవరో కాదు భయ, మన జాన్వీ కపూర్. AA22 మూవీలో అల్లు అర్జున్ గారి పక్కన హీరోహన్ రోల్ లో జాన్వీ కపూర్ గారు అయితే కన్ఫర్మ్ అయ్యారంట. యాక్చువల్లీ ఈ మూవీలో హీరోహన్ రోల్ లో ప్రియాంక చోప్రా అయితే తీసుకుందాం అనుకున్నారు. కాకపోతే SSMB 29 మూవీ డేట్స్ అడ్జస్ట్ కాక ఈ మూవీని అయితే మిస్ అయ్యారు భయ. ప్రియాంక చోప్రాని తీసుకుంటే బాగుండేది భయ. ఈ మూవీ కూడా మంచి ప్లస్ పాయింట్ అయితే అయి ఉండేది. ఎందుకంటే ప్రియాంక చోప్రా అయితే ఆల్రెడీ హాలీవుడ్ లో కొన్ని మూవీస్ అయితే చేసింది భయ. అందుకనే రాజమౌళి గారు అయితే SSMB 29 మూవీ కోసం ప్రియాంక చోప్రాని ముందుగానే తీసుకొని ఇంకే మూవీలో కూడా చేయకుండా డేట్స్ అయితే లాక్ చేసేసాడు భయ. ప్రియాంక చోప్రాని తీసుకుంటే బాలీవుడ్ లో సినిమాకి మంచి మార్కెట్ అయితే అవుతుంది భయ. అందుకనే ప్రియాంక చోప్రాని అయితే రాజమౌళి గారు అయితే తీసుకున్నారు. కాకపోతే మనం కూడా తీసుకోవాల్సింది జస్ట్ లో మిస్ అయింది. అయినా సరే పర్లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నారా భయ, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఈ సినిమాని గ్లోబల్ వైడ్ గా ఎక్కడ రిలీజ్ చేసినా సరే ఆ ఇండస్ట్రీలో ఎలా మార్కెట్ క్రియేట్ చేయాలో, ఈ సినిమాపై ఒక సినిమాని వేరే ఇండస్ట్రీలోకి వెళ్ళి ప్రమోట్ ఎలా చేయాలో అనేది అల్లు అర్జున్ గారికి తెలిసినట్టుగా ఇంకా ఏ హీరో కూడా తెలియదు భయ. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పుష్ప మూవీని అల్లు అర్జున్ గారు అయితే బాలీవుడ్ వెళ్ళి ఎలా ప్రమోట్ చేసాడో మనందరము చూసాము. ఆ సినిమాకి ఒక్క బాలీవుడ్ లోనే అలా ప్రమోట్ చేయడం వల్ల 800 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి భయ. ఇది పక్కన పెడితే ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీలో టోటల్ గా 3 హీరోస్ అయితే ఉంటారట. అందులో ఒక హీరో అయితే జాన్వీ కపూర్ గారు అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయారు. మిగతా 2 హీరోయిన్స్ ఎవరనేది తెలియదు భయ. అలాగే ఈ AA22 మూవీని 2026 డిసెంబర్ మంత్ లో ఈ మూవీని అయితే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారంట. ఫైనలీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా సరే బాక్స్ ఆఫీస్ అయితే తగలబడుతుంది, రాసి పెట్టుకోండి. ఏ దేవుని సరే డైరెక్టర్ అట్లీ గారు అయితే మన అల్లు అర్జున్ గారితో కలిసి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు భయ. సో ఇవి భయ AA22 మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి భయ ప్లీజ్.